వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్. తెలంగాణ ప్రభుత్వము జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేసింది. సో మరి ఎందుకు మనకి క్యాలెండర్ ఇంపార్టెంట్ అని అంటే, చాలా కాలంగా ఎగ్జామినేషన్స్ పోస్ట్పోన్ కావడం, రద్దు అయిన సందర్భాలు ఉన్నాయి. ఈసారి గ్రూప్ 2 ఇప్పటికే అభ్యర్థులు 3 సార్లు రాశారు. మొదటిసారి పేపర్ లీక్ అని చెప్పి, రెండవసారి పరీక్ష నిర్వహణ తీరు సరిగ్గా లేదని చెప్పి, మూడవసారి అదేవిధంగా గ్రూప్ 2 ఇప్పటికే అనేక సార్లు వాయిదా పడింది. దీనికి కారణం ఏంటంటే, ముందస్తు ప్రణాళిక లేకుండా, రాజకీయ కారణాలనండి, ఇంకా వేరే ఏమైనా అనండి, కరెక్ట్గా టైం చూసుకొని ఒకేసారి అన్ని నోటిఫికేషన్స్ విడుదల చేయడం వల్ల ఆస్పిరెంట్స్ తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతూ ఉంటారు. యూపీఎస్సీ కానీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ, ఐబీపీఎస్ కానీ, ఐబీపీఎస్ అంటే బ్యాంకింగ్ ఎగ్జామినేషన్ రిక్రూట్ చేసే సంస్థ, యూపీఎస్సీ సివిల్స్ కండక్ట్ చేసే సంస్థ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఉండే ఖాళీలను భర్తీ చేసే సంస్థ, వాళ్ళు ప్రతి ఏడు ఒక క్యాలెండర్ పద్ధతిలోనే ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసుకుంటూ వెళ్తారు. కాబట్టి కంప్లీట్ కావడానికి ఈజీగా ఉంటుంది. అదృష్టం ఈసారి తెలంగాణలో కూడా ఈ జాబ్ క్యాలెండర్ అనేది విడుదలైంది, రైట్. ఇందులో ఆస్పిరెంట్స్ తమ లక్ష్యానికి అనుగుణంగా ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు గ్రూప్ 1 మెయిన్స్, ఈ మెయిన్స్ వచ్చేసి ఆల్రెడీ మనకు ప్రిలిమ్స్ పూర్తయింది, దానికి సంబంధించింది. సరే, ఇదంతా మీకు అందరికి తెలిసిందే. అక్టోబర్ 21 నుంచి 27 వరకు షెడ్యూల్ అయింది. గ్రూప్ 3 ఆల్రెడీ రిలీజ్ అయిన నోటిఫికేషన్కు సంబంధించింది. ఇవన్నీ కూడా మనకు రిలీజ్ అయిన నోటిఫికేషన్కు సంబంధించినవి, రైట్. అండ్ ఈ గ్రూప్ 2 కూడా ప్రాబబ్లీ డిసెంబర్లో ఎగ్జామ్ అనేది ఉండవచ్చు. అధికారికంగా మనకు టీఎస్పీఎస్సీ ప్రకటించాల్సి ఉంటుంది. మరి రాబోయేగాన చూస్తే, ఎవరైతే ఇంజనీరింగ్ చదివి నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కానీ, అసిస్టెంట్ ఇంజనీర్, సబ్ ఇంజనీర్ కానీ, వీళ్ళకు ఈ ఏడాది అక్టోబర్లో నోటిఫికేషన్ వెలువడనున్నది. జనవరి 25న మనకు టెంటేటివ్ మంత్ అనమాట ఎగ్జామినేషన్స్, ఒకరోజు అటు ఇటు కావచ్చు. ఇందులో మనకు బీఈ బీటెక్ అయిన వాళ్ళకు, అండ్ అదేవిధంగా మనకు గెస్టెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ వచ్చేసి డిగ్రీ లెవెల్ ఇంజనీరింగ్ పోస్టుల వాళ్ళకి అక్టోబర్ 24th, ఇది కూడా దాదాపుగా అదే సమయంలో నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి జనవరి 25న ఎగ్జామినేషన్, అంటే జనవరి 2025లో ఇది ఎగ్జామినేషన్ జరగబోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది టెట్, ఇది ఉద్యోగాలను ఇచ్చే ఎగ్జామ్ కాదు. దీంట్లో వచ్చే మార్కులు టీచర్ రిక్రూట్మెంట్లో కలుస్తాయన్నమాట. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఎక్కువ మంది ఆస్పిరెంట్స్ కోరుకునేది మనకు గ్రూప్ 1 నోటిఫికేషన్. రైట్, ఆల్రెడీ ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ప్రతి అభ్యర్థి కూడా విజయం సాధించాలి. అయితే మనకు ఉన్న పోస్టులే సుమారుగా 500+ పోస్టులు ఉన్నాయి, సుమారుగా 560 వరకు. మనం 560 వరకు మాత్రమే సెలెక్ట్ అవుతారు. ఆల్రెడీ మెయిన్స్ ఎగ్జామినేషన్ మనకు 30,000 మంది దాదాపుగా, ఎగ్జాక్ట్ నెంబర్ చెప్పడం లేదు నేను, దాదాపుగా ఒక 30,000 మంది రాస్తూ ఉన్నారు మెయిన్స్ ఎగ్జామినేషన్. ప్రిలిమ్స్ రాసిన వాళ్ళ సంఖ్య లక్షల్లో ఉంది. జాబ్ వచ్చిన వాళ్ళకంటే రాని వాళ్ళది మనకు 200-300 రెట్లు ఎక్కువ ఉందన్న సంగతి స్పష్టంగా కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళందరూ ఇబ్బంది పడాల్సింది ఏమీ లేదు. గ్రూప్ 1 మరొక నోటిఫికేషన్ రాబోతున్నది. ఇందులో మనకు అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అని చెప్పి మనకు నిర్వహించబోతున్నారు. ఆల్ 19 కేటగిరీస్ పోస్టులు అన్నమాట. ఆల్ 19 కేటగిరీస్ పోస్టులు ఇందులో నోటిఫై చేస్తారు. ఎప్పుడో కాదు, ఈ అక్టోబర్లోనే నోటిఫికేషన్ అనేది రానున్నది. ఆల్రెడీ మనం ఎక్కడికి ఎంటర్ అయి ఉన్నాం, ఆగస్టులోకి ఎంటర్ అయి ఉన్నాము. ఆగస్ట్, సెప్టెంబర్ మంత్ కాదని అక్టోబర్ మంత్, ఇంకా జస్ట్ 1 మంత్లో నోటిఫికేషన్ అనేది రాబోతున్నది. మరి జాబ్ క్యాలెండర్ ఇవ్వడం ప్రభుత్వం వంతు, అంతవరకే. నోటిఫికేషన్ ఇవ్వడం, సక్రమంగా ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం వాళ్ళ వంతు. సరైన ప్రణాళికతో చదువుకోవడం అంతా ఈ వీడియో చూస్తున్న మీ వంతే, రైట్. ఇప్పటిదాకా ప్రణాళిక లేదు, ఒక సరైన సందర్భం లేదు. ఎలక్షన్స్ వచ్చినప్పుడే నోటిఫికేషన్స్ గుర్తొస్తున్నాయి, ఎలక్షన్స్ వచ్చినప్పుడే నిరుద్యోగులు గుర్తొస్తున్నారు అంటూ పదే పదే చెప్పే అభ్యర్థులు, పదే పదే విమర్శించే వాళ్లకు ఒక రకంగా ఇదైతే ఊరటనిచ్చే అంశంగానే చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు మీ ప్రణాళికను సన్నద్ధం చేయాల్సి ఉన్నది. సీరియస్గా ఎవరైతే ఆస్పిరెంట్ ఉన్నారో, సరే అదృష్టమో దురదృష్టమో ఈ ఎగ్జామినేషన్లో ప్రిలిమ్స్ క్లియర్ చేయని వాళ్ళు మెయిన్స్లో
ఇప్పుడే నేను సాధించలేనేమో అన్న ఒక అనుమానం, ఒక సంశయం ఉన్నవాళ్ళు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావచ్చు. అసలు ఇంత ముందుగా వచ్చింది కాబట్టి మీకు నోటిఫికేషన్ వచ్చే నాటికే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ సిలబస్ పూర్తి చేయండి. మెయిన్స్ ఎగ్జామినేషన్ అంటే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ నాటికే మీరు ప్రిలిమ్స్ సిలబస్ పూర్తి చేయగలిగితే ఆ తర్వాత మాక్ టెస్ట్ రాసుకోవడం అండ్ దెన్ ప్రిలిమ్స్ రాయంగానే ఎంబడే మీరు మెయిన్స్ ఎగ్జామినేషన్ సన్నద్ధత కావడం. సో ఎందుకంటే మనకు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ టెంటేటివ్లీ February 2025లో ఉండే అవకాశం ఉన్నది, రైట్. సో ఇంత ముందుగానే మనకు స్పష్టత ఇచ్చారు కాబట్టి ఇంకా సన్నద్ధత కావాల్సిన బాధ్యత మనపైనే ఉన్నది. మీకు మీ ప్రిపరేషన్లో ప్రతి నిమిషం ప్రతి క్షణం అమిగోస్ మీకు తోడుంటుంది, రైట్. సో ఈ విధంగా ఎవరైతే గ్రూప్ 2 ఎగ్జామినేషన్, గ్రూప్ 1 ఎగ్జామినేషన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి శుభవార్తనే. అదేవిధంగా ఈసారి గ్రూప్ 3, గ్రూప్ 4 రెండింటిని కూడా విలీనం చేశారు. సో దానివల్ల నెంబర్ ఆఫ్ పోస్టులు ఎక్కువగా పెరుగుతాయి అండ్ దాదాపుగా సేమ్ సిలబస్ ఉన్నది కాబట్టి మరొక ఎగ్జామినేషన్ ఎక్స్ట్రా రాయాల్సిన అవసరం ఉండదు. అండ్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ సంబంధించి కూడా ఇందులో మనకు స్పెషల్గా పేర్కొన్నారు. చూడండి ఇక్కడ ఇది కూడా ఓకే ఒక గ్రూప్ 1 స్థాయి జాబ్స్ అనమాట. గస్టెడ్ అని అంటే లైక్ ఓకే చాలా పెద్ద జాబు, గ్రీనింగ్ తోటి మీరు అటెస్టేషన్ కూడా చేసే అధికారాన్ని కల్పిస్తుంది, ఆ హోదాను కల్పిస్తుంది, డిగ్రీ అండ్ అబోవ్ అనమాట. సో ఇది January 2025న మనకు నోటిఫికేషన్ విడుదల కానున్నది అండ్ ఏప్రిల్లో ఎగ్జామినేషన్ ఉండే అవకాశం ఉంటుంది. సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కన్సర్న్ సబ్జెక్టుకు సంబంధించి ఉంటుంది. ఇంకా డిఎస్సి అదేవరైతే బీఈడి పూర్తి చేశారో వాళ్ళకు సంబంధించింది. అండ్ మరొకటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామినేషన్స్, రైట్. సో ఇది February 2025లో అన్నది May 2025లో. సో వరుసపెట్టి డిగ్రీ ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులకు వరుసపెట్టి నోటిఫికేషన్ల పరంపర ఇక్కడి నుంచి రానున్నది. అండ్ ఈ నేపథ్యంలో సీరియస్గా మీరు ప్రిపేర్ అయితే నెక్స్ట్ ఇయర్ ఈ పాటికి ఏదో ఒక ఉద్యోగంలో మీరు ఉంటారు ఖచ్చితంగా. గ్రూప్ 1 గ్రూప్ 2 పెద్ద ఉద్యోగంలో మీరు స్థిరపడి ఉంటారనమాట. సో ఇదంతా పక్కాగా ప్లానింగ్ చేసుకునే రెస్పాన్సిబిలిటీ మాత్రం మీదే. సో ఆల్రెడీ ఇది ఇప్పుడు కొత్త షెడ్యూల్ అక్టోబర్లో విడుదలైపోయే గ్రూప్ 1కి మెయిన్స్ ఎగ్జామినేషన్స్ డేట్ కూడా మనకు ఆల్రెడీ జూలై ఇచ్చినారంటే నెక్స్ట్ ఇయర్ ఈ పాటికి అయిపోయే ఉంటాయి అన్నమాట. ఈ అక్టోబర్లో ఈ గ్రూప్ 1 మెయిన్స్ అయిపోతుంది, నెక్స్ట్ జూలైలో ఆ గ్రూప్ 1 మెయిన్స్ కూడా అయిపోతుంది, రైట్. అండ్ నెక్స్ట్ ఎవరైతే పోలీస్ ఎగ్జామినేషన్స్ కోసం సీరియస్గా ప్రిపేర్ ఆస్పిరెంట్స్ చాలామంది వేల సంఖ్యలో ఉంటారనమాట తెలుగు రాష్ట్రాల్లో. సో వాళ్లకు April 2025 నోటిఫికేషన్ రాబోతున్నది. ఆగస్టులో ఎగ్జామినేషన్, సో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్, అది కూడా ప్రిలిమ్స్ మెయిన్స్ రూపంలో ఉంటుంది. సో ఇవి ఓకే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన యూనిఫామ్ జాబ్స్ అనమాట. అండ్ దెన్ అకాడమీ పోస్ట్ డిగ్రీ కాలేజెస్కి సంబంధించిన లెక్చరర్స్, లైబ్రరీయన్స్ ఇవన్నీ June 2025 రాబోతున్నది. అదేవిధంగా డిగ్రీ లెక్చరర్స్ అండ్ ఈక్వలెంట్ పోస్ట్ ఇన్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ దానికి సంబంధించి కూడా అప్పుడే నోటిఫై చేశారు. అండ్ నెక్స్ట్ మనకు గ్రూప్ 1 తర్వాత ఎక్కువగా ఆస్పిరెంట్స్ కోరుకునే మరొక జాబ్స్ వచ్చేసి గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి సంబంధించినవి. సో ఈ విధంగా అయితే మనకు గ్రూప్ 1 ఎగ్జామినేషన్ జూలైలోనే అయిపోతుంది. బట్ ఈ గ్రూప్ 2 ఇప్పుడు May 2025 షెడ్యూల్ అయింది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చిన గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చేసి డిసెంబర్లో జరగబోతున్నది. సో ఇది మనకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బల్లు మట్టి విక్రమార్క గారు ఆయన మన అసెంబ్లీలో ప్రసంగంలో చెప్పారు ఈ ఏడాది డిసెంబర్లో ఉంటుందని చెప్పి. సో కాబట్టి ఎట్లాగూ ఇంకా ఫిబ్రవరిలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉంటుంది 2025లో, మేలో నోటిఫికేషన్ రాబోతున్నది, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్లో ఆ ఎగ్జామినేషన్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ మరొకటి జరగబోతున్నది. సో ఈసారి గ్రూప్ 2లో FROs ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ని కూడా కలిపేశారు. సో ఈ విధంగా 2 ఎగ్జామ్స్ రాసే బాధ అనేది తప్పుతుంది. పోస్టులు కూడా మనకు ఎక్కువగా కనపడతాయి కాబట్టి ఇది ఆస్పిరెంట్స్కు మేలు చేసే అంశమే అవుతుందన్నమాట. సో గ్రాడ్యుయేషన్ ఎక్కువ మంది కోరుకునేది. గ్రూప్ 1 ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఆల్రెడీ వచ్చేసింది, గ్రూప్ 2 ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఆల్రెడీ వచ్చేసింది, గ్రూప్ 3 కూడా ఆల్రెడీ వచ్చేసింది. సో ఈసారి గ్రూప్ 3, గ్రూప్ 4 రెండింటిని కలపబోతున్నారు. సో రైట్ ఇవి కూడా మంచి జాబ్సే ఇవి, రైట్. ఒకప్పుడు ఇప్పుడు తెలంగాణలో అయితే గ్రూప్ 3 అంటున్నాం మనం, ఒకప్పుడు అవి గ్రూప్ 2లోనే భాగంగా ఉండేవి, నాన్ ఎగ్జిక్యూటివ్ అనమాట. యాక్చువల్గా మనకు పోస్టులు ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్గా విడదీస్తారు కదా, నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఉండినవి వాటిని ఇప్పుడు విడదీసి గ్రూప్ 4గా మార్చినారు. సో వీటికి సంబంధించి నెక్స్ట్ ఇయర్ జూలై 2025 నోటిఫికేషన్ వచ్చి నవంబర్. సో ఈ విధంగా మనకు ఫుల్ బిజీగా ఉంటారు ఇప్పటి నుంచి ఆస్పిరెంట్స్. సో ఏదో ఒక ఎగ్జామినేషన్ అనేది ప్రతి నెల దాదాపుగా నోటిఫికేషన్ ఎగ్జామ్. సో ముందస్తుగానే మనకు షెడ్యూల్ని ఖరారు చేశారు కాబట్టి గతంలో లాగా
ఈ పోస్ట్ పోన్స్ డిమాండ్స్ కానీ రైట్ జరుగుతుందా జరగదా అన్న సంశయాలు కానీ చదవాలన్న ఇంట్రెస్ట్ లేకపోవడం మ్యాక్సిమం ఆస్పిరెంట్స్ చేసే కంప్లైంట్స్ ఇవన్నమాట. సో ఇది పోస్ట్పోన్ అవుతుంది అన్న ఒక వార్త వాట్సాప్లోనూ ఇతర సోషల్ మీడియా ద్వారా స్ప్రెడ్ అవ్వడం ఆలస్యం ఇంట్రెస్ట్ అనేది కోల్పోతూ ఉన్నారు. ఇంకా అలాంటి ఇబ్బందులు ఏమీ లేవు. అండ్ మోర్ ఓవర్ దిస్ ద మోస్ట్ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ద ఆస్పిరెంట్స్ దోస్ హూ వాంట్ టు సెటిల్ డౌన్. సో కేవలం 1 సంవత్సరం వ్యవధిలోనే గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి పెద్ద సర్వీసెస్లో మీరు సెటిల్ కావచ్చు. సో నోటిఫికేషన్ల కోసం ఇంకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీ సన్నద్ధతను ఇప్పుడే ప్రారంభించి రైట్ మీరు కోరుకున్న జాబ్ని పొందేందుకు మంచి అవకాశంగా ఉంది. సో ఈ మీ ప్రయత్నంలో అమిగోస్ ఐఏఎస్ మీకు తోడుంటుంది. రైట్ అతి త్వరలోనే అమిగోస్ ఐఏఎస్ కూడా ఈ జాబ్ క్యాలెండర్కి అనుగుణంగా అమిగోస్ ఐఏఎస్ క్యాలెండర్ కూడా మీకు అతి త్వరలో పరిచయం చేస్తాం. సో ప్రతి ఆస్పిరెంట్ ఉద్యోగం సాధించాలి అన్న వాళ్ళ లక్ష్యాన్ని, ప్రతి ఆస్పిరెంట్కు ఉండే లక్ష్యాన్ని నెరవేర్చేలా మేము దీన్ని తీర్చిదిద్దుతాం. సో విషింగ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద ఆస్పిరెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.